గిరిజనులంటే వింత సంప్రదాయాలు, వస్త్రాలు, వంటలు. మనం తినే ఫుడ్కు గిరిజనుల ఆహార అలవాట్లకు చాలా తేడా ఉంటుంది. విశాఖ ఏజెన్సీ గిరిజనులకు పురుగులే నాన్ వెజ్. పండగొచ్చినా, ఇంటికి చుట్టం వచ్చినా బొడ్డిగ పురుగుల కర్రీనే స్పెషల్. పురుగుల్ని చూస్తే మనం ఆమడ దూరంలో ఉంటాం, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో వారికి అవే స్పెషల్. విశాఖ ఏజెన్సీలోని గిరిజనుల ఆహార అలవాట్లు వెరైటీగా ఉంటాయి. మనం చూస్తేనే భయపడే పురుగులను వాళ్ళు స్పెషల్ కర్రీగా వండుకొని తింటున్నారు. సప్పర్ల, గాలికొండ, సీలేరు, గుమ్మలపురం ఏరియాల్లో దొరికే బొడ్డిగ పురుగులను నాన్ వెజ్ గా వండుకుంటారు. గోదావరి జిల్లాలో పులుసు చేప ఎంత ఫేమసో ఏజెన్సీలో బొడ్డిగ అంత ఫేమస్. పండుగొచ్చినా, ఇంటికి చుట్టమొచ్చినా ఈ బొడ్డిగ పురిగే వాళ్ల స్పెషల్ వంటకం. అడవి చెట్ల కింది భాగం తవ్వితేనే ఈ పురుగులు కనిపిస్తాయి. ఇవి మనకు ఇబ్బందిగా ఉన్నా వాళ్లకు పెద్ద రొయ్యలా కనిపిస్తాయి. పనులకు బయటికి వెళ్లినప్పుడు బొడ్డిగ పురుగులు ఉండే ప్రాంతం కనిపిస్తే చాలు, వాటిని తవ్వి ఇలా వండుకొని తింటారు. అంతేకాదు, కాస్త ఆకలిగా ఉంటే అక్కడే వాటిని కాల్చుకుంటారు. ఇవి చాలా టేస్టుగా ఉంటాయని, ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు. సూపర్ ఉంటుంది ఇది. ప్రతి చుట్టాలు పక్కనలు కూడా మేము తీసిచ్చేవాళ్ళు. ఇది చాలా మంచిది అన్నమాట, ఆరోగ్యానికి కూడా. ఇది పురుగు, బొడ్డెం పురుగులు అలా మవ్వు తినుకుంటా లోన దుంపకి దూరిపోయి అది తీసుకుంటాం. మేము మరి పట్టుకెళ్ళి వండుకుంటాం, అప్పుడు తింటాం. అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో బొడ్డిగ పురుగులతో పాటు మరికొన్ని పురుగులను నాన్ వెజ్ గా తీసుకుంటుంటారు గిరిజనులు. సిటీ జనం ఇక్కడికి వచ్చి వీటిని టేస్ట్ చేస్తుంటారు.